ఇరుకైన మార్గంలో మనం సంతోషంగా నడవాలి. ఎలా నడవాలండి? ఇరుకైన మార్గంలో సణుక్కుంటూ గొణుక్కుంటూ అందరూ బాగానే ఉన్నారు, నేను ఎట్టయిపోయాను, నా పిల్లలు ఎట్టయిపోయారు, నా ఇల్లు ఎట్టయిపోయింది, నేను ఏ ద్రోహం చేశాను అని సణుక్కుంటూ నడవడం కాదు. ఆ ఇరుకైన మార్గంలో గనక నువ్వు సంతసించి నడవగలిగితే అక్కడుంది నీకు క్షేమం. ఎక్కడుంది? నీవు కోరుకునే మార్గంలో లేదు సుమా, నీవు ఆలోచించే మార్గంలో లేదు బాబు, నీవు ఊహించుకుంటున్నావే ఆ మార్గంలో నీకు క్షేమం లేదు. ప్రభు చూపించే మార్గం ఇరుకైనదైనా కూడా నువ్వు సంతోషంగా అడుగు వేయగలిగితే నీవు నీ సంతతి క్షేమంగా ఉండగలుగుతారు. హల్లెలూయా. నీవు నీ పిల్లలు క్షేమంగా ఉండగలుగుతారు, నీకు క్షేమమే కలుగుతుంది. సంవత్సరాలు గతించిపోవచ్చు, దినాలు దొరికిపోవచ్చు, నీకు ఏ హాని రాదు, నువ్వు క్షేమంగా ఉంటావు.